చాలు చాలు సైడ్లో ఆపు. ఎంత అండి? 25 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసి వెళ్ళొచ్చుగా. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. చెక్కమూది వాడికి చెప్పాడు. వాడొచ్చి చాలా సేపు అయింది. మరి కళ్ళు కనిపించావు, చెవులు వినిపించావు. కూర్చో. ఈ సమయం కాదు, ఇప్పుడు అర్జీ గోల్ చేయకు, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లని తీసుకొస్తున్నానంటే చెప్తాను. పెద్ద కర్మకాండ అయిపోయింది, చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాతకు తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చాను చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. ఏంటమ్మా, మీ ఆయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదే అర్థం కావడం. బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమా. ఉమా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఏమండి అత్తయ్య? పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే, త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే, నేను వెళ్తున్నానులే. ఏమండి, పిలిచారా? ఏం తక్కువ లేదుమా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడేదో తాతయ్య కర్మకాండం చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. ఏంటక్కయ్యా? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ పైకి వెళ్ళి పడుకోమను. బాబాయ్ తలనొప్పి, త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. మిద్దె పైకి వెళ్ళండి. తాతయ్య, మిద్దె పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఇప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను, బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏంటి అనేది? తెలుగులోనేగా చెప్పాను, నీకు ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి, వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు. వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుంటే ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పెళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న,
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తావు? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి. వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు, మేం వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క పడ. నిమిషం, నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపులు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి, ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నాను? నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను, కావాలని ఆయన పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పట్టు, నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక నిమిషం. హాయ్ కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు. 2 రోజులు ఆగావనుకో, నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నిస్ట్ గా నేను పోను. సరే సార్. ఇదిగో కాఫీ తాగు. చిన్ని, నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో, మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంట్రా, ఏదైనా హెల్ప్ కావాలా? అవునరా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామా, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చల్ల ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయటకు ఉంటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేట్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే. ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకొద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మావయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామ్మా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామ్మా, నువ్వు రామ్మా.
తీసుకో వెళ్ళమ్మా. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నాడు. హ! ఉమా, ఏయ్, ఏమైంది? నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఆ? చెప్పుమా, ఏమైంది? ముందు ఓ ఇల్లు చూడండి, మనిద్దరూ వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం, కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు, కానీ కానీ ఏమైంది చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. ఏ కూల్ కూల్, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. పో, వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా భోంచేద్దాం, రా. నేను ఇంతగా చెప్తున్నా మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? ఏ ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు ఆలోచించు. మీరు ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటికన్నీ సర్దుకుంటే నేను చెప్తున్నాను కదా. ఆ? వదలు, వదలండి. ఛ! మీరు అసలు మనిషినేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమన్నా మనిషినా, మిషన్నా? అది కాదురా, ఇక్కడ ఉండలేను. నేను చెప్పేది. నన్ను తీసుకెళ్ళు. ఏయ్, ఆడతాను నువ్వు మృగంలా బిహేవ్ చేస్తున్నావు. ఎవరు? నేనా? నేనా? నేనా మృగంలా బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు. మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎందుకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? బుద్ధుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏంటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికందరికీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు. నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనేమైనా ఇష్టపడి వెళ్ళాను? నీ టార్చర్ తట్టుకోలేక కదా వెళ్ళాను. అంతా నా తలరాత. ఇలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా? మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? మాట్లాడతావా? 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 ఛే! నా పట్టుకు నేను కాలేజ్కి వెళ్తూ హాయిగా ఉన్నాను. ఏ రోజు నేను మెళ్ళ తాలికట్టాను, ఆ రోజు నుంచి నా మనశ్శాంతి పోయింది. వెళ్ళి ఏ రైలు కింద పడతాను, అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది. ఏమండి, ఏంటి? ఉదయం మీ తమ్ముడు అమ్మతో గొడవపడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. రూమ్ లో ఉమా ఏడుస్తుందండి. మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అలాగే. అనుకోండి. ఏ ఆ సూట్ కేసు డైరీ ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చి ఉంటుంది అసలు? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉదయం అనగా వెళ్ళిన బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు. అన్నం పెడతావా? బిడ్డ ఏమయ్యాడన్న బాధ లేదా మీకు? ఎందుకు బాధపడాలి? వాడి భార్య ఇక్కడే ఉందిగా, తప్పకుండా వస్తాడు. ఆకలేస్తుంది. ఇలా చూడు, నేను పొద్దున ఎన్ని తిట్లు తిట్టాను. వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా, తనని వదిలిపెట్టనని ముందుకేశాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తుందని. ఏముంది, కాస్త కోపంగా ఉంటాడు, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. అన్నం పెట్టు. సరే,
ఎప్పుడు బాధపడాలో అసలు ఈయనది గుండె రాయా? అప్పుడు ఎవరూ బాధపడలేదు. హ, ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు. ఇంకా రాలేదు వాడు. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చాడు వాడు. ఉదయం వాడిని అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దని నాన్న రమసా చేశారు. దాంతో వాడు ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు. నేనేదో మాట వచ్చు కంటే సీరియస్ గా తీసుకున్నాడు వాడు. అత్తయ్య ఏడవకండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏడవకు వచ్చేస్తాడు. అత్తయ్య పెద్దోడు వెళ్ళాడు వెతకడానికి. అత్తయ్య ఏడవకండి ప్లీజ్. వస్తున్న జాడే కనపడ్డం లేదే. అయ్యో నా బిడ్డ ఏమయ్యాడు? వాడెప్పుడు ఇంత ఆలస్యంగా రాడు. భగవంతుడా నా బిడ్డని కాపాడు. హలో, ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఏంటో పిల్లలుగా చెప్పాలా? పోరా. ఓయ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను. అలాగే సార్. అందరూ వెళ్ళండి. ఏయ్ ఎవరు అక్కడ పడుకుని ఉండేది? మా మాటలు వినిపించడం లేదా? లేవరా. రేయ్ చెప్తుంటే పడుకునే ఉన్నావు. చెప్పేది ఇంతసేపటి నుంచి అరుస్తుంటే పెద్ద లాట్లో పడుకుని ఉన్నావు. నువ్వేం చేస్తుంటారా? నేనేం చేస్తే మీకెందుకు సార్? పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే. లేవరా. నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాలుగు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. ఏంట్రా దుక్కులు ఇస్తున్నావు? పోరా పోరా. నీ పేరేంట్రా? కార్తిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అడిగి నోటి తెరవంటి. టెర్రరిస్టావు నువ్వు? బాంబులో ఉన్నాయా ఏంటి? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వెవర్రా? వీడి ఫ్రెండ్ అండి సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఇది నా కార్డు సార్. నీ పేరేంటి? నా పేరు చలపతి. వీడు నా ఫ్రెండ్ సార్. ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసారు సార్. వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్. నువ్వు వీడు తోడు దొంగలా? అయ్యో కాదు సార్, ఆ కార్డు నేను పనిచేసే కంపెనీ కార్డు సార్. అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సరే ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది, మౌనంగా క్షమించండి సార్. ఉంటారేంటి? వదిలేయండి సార్. సరే పో పో. థ్యాంక్ యూ సార్. రేయ్ ఏంట్రా ఇదంతా? అసలు ఏంటి నీ సమస్య? నిన్ను ఎక్కడ వెతికేది? ఏయ్ వదిలేరా. సరే సరే, ఏం తింటావు? టీ మాత్రం చెప్పు. సరే అన్నా, 2 టీ ఇవ్వు. మామా ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. ఆ? అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రేయ్ నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చుకోవాలమను. అవును. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే ఉమ్మ కూడా గొడవ పడుతోంది. మనిషి ఎన్ని తట్టుకోగలరా? అందుకే వెక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయలే వేధవా, చస్తాడంట. తిక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద ఇంటికి వెళ్దాం. వద్దురా. రా మావా ఇంటికి వెళ్దాం. నా మాట విను. సరే నువ్వు టెన్షన్ లో ఉన్నావు. వద్దురా మావా. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు. మీ ఇంటికి వెళ్ళొద్దు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం, సరేనా? పద. లేదా గ్లాసు ఇలాగేవు. పద వెళ్దాం. పద పద. పదరా. లోపల రా కలిసి. ఆ మంచం మీద కూర్చో. మంజు, ఓ పడుకున్నావా? లేవుకు
మరే లేదు మన కార్తీక్ వచ్చాడు, నేను చూసుకుంటానులే, నువ్వు పడుకో పడుకో పడుకో. మావా ఇదిగోరా ఈ లుంగి కట్టుకో. వద్దురా మావా, ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే, మంచిలు కావాలంటే అక్కడ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది. నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు, సరేనా? ఓకే రా. లైట్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. మామా ఇల్లు చిన్నదిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. హే పర్వాలేదురా. ఓకేరా, గుడ్ నైట్ రా. ఓకే గుడ్ నైట్. బాయ్. ఏరా కార్తీక్, నిద్ర బాగా పట్టిందా? పట్టిందిరా. త్వరగా రా, కాఫీ తాగి బయలుదేరదాం. రారా. రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా. నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళని ఓడించాలని చెప్పాను అనుకుంటున్నారు. నేను చూస్తే కానీ నమ్మేలా లేరు. త్వరగా బయలుదేరు. మంజుని పిలువ, చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా, నువ్వు బయలుదేరు. అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు, కార్తీక్ బయలుదేరుతున్నాడు, నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట. ఇలా వస్తావా? మంజు జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త ఉండు. ఇదిగో. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఉమ్మా వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏవీ తినలేదటగా, చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనా? సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఒకసారి బండి ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా ఏంటి? అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడూ మంజుని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పండిరా. మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేదన్నా. అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా. చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడరా నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ. మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలు ఇద్దరిని కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది. ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడో నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్తాను మామ, మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. మామ ఏమైందిరా? లేదు మామ, ఏం లేదురా. సారీ మామ, నేను ఏదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయం చెప్పావురా. మామ ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకో మామ. ఉన్న మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో కొడుకు పెట్టుకొని తను కొట్టాను రా. తప్పు చేశాను రా, తప్పు చేశాను. ఊరుకో మామ, ఊరుకో. తప్పు చేశానని తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా బండెక్కు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు గుచ్చినయమ్మ, హాయ్, గన్నులో బాబాయ్ వచ్చారు. నమ్మిన. రే కార్తీ,
ఎక్కడికి వెళ్ళావురా? ఉహు. రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? కాస్త ఊరుకుంటావా? నేను ఉమా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళానండి? సారీరా. క్షమించు. ఇంకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేరా? తప్పే. నేను చేసింది కూడా తప్పే. అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? ఉమా, ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్య భర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా. నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళనురా. Please.